నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఒక మంచి స్వీట్ ఐటమ్. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ హెయిర్ గ్రోత్కి, బోన్ స్ట్రెంగ్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, చక్కగా పలుకులు పలుకులుగా తింటుంటే పంటి కింద తగిలి సూపర్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. పాన్లో నూనె, నెయ్యి ఎలాంటివి వేయవలసిన అవసరం లేదు. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బాదం పప్పు మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ అవ్వకుండా చూడడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక 2 టేబుల్ స్పూన్ల పుచ్చపప్పులు అయ్యేనండి వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని కూడా వేయించుకున్న తరువాత ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఈ నువ్వులు మనకు బోన్ స్ట్రెంగ్త్కి బాగా హెల్ప్ అవుతాయి. నువ్వులు వేసిన తరువాత మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. పాన్ వేడికే నువ్వులు వేగిపోతాయి. ఇలా 2-3 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇవి చల్లారిన తరువాత మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టి మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో 2-3 సార్లు మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము పలుకులు పలుకులుగా ఎలా ఉన్నాయో ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్లో ఒక 1/2 లీటరు పాలు యాడ్ చేసుకోవాలి. నేను ప్యాకెట్ పాలు యూస్ చేసుకుంటున్నాను. మీకు ఏ పాలు అవైలబిలిటీ ఉంటే ఆ పాలను యాడ్ చేసుకోండి. 1/2 లీటరు పాలకు ఒక పావు కప్పు పంచదార సరిపోతుంది. ఒక పావు కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు ఇలా కదుపుతూ వేడి చేసుకోండి. పంచదార కరిగిన తరువాత 3-4 యాలకులను మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. పాలను బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో అంచులకు కట్టే మీగడను లోపలికి వేసుకుంటూ మనం పాలను ఇలా మరిగించుకోవాలి. 1/2 లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పలుకులను పాలలో బాగా ఉడికించుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. వీటిని 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాల పౌడరు యాడ్ చేసుకున్న తరువాత తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ పాల పౌడర్ మొత్తం పాలలో మిక్స్ అయిపోతుంది. ఈ మిక్స్ మొత్తాన్ని కలుపుకుంటూ మనము దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దీనిలో ఎలాంటి నెయ్యి వేయవలసిన అవసరం లేదు. చూడండి, నేను చూపిస్తున్నట్లు కంటిన్యూస్గా ఇలా కదుపుకుంటూ పాన్కి అంటుకోకుండా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు దీనిని ఉడికించుకోవాలి. చూడండి, మన స్వీట్ పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న స్వీట్ని సెట్ చేసుకోవాలి.
మనకు ప్లేట్ మొత్తం వేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. అట్లా కాకుండా నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్న దానిని చాకు సహాయంతో మనకు కావలసిన సైజులో మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్కి పైన బాదం పప్పులతోటి గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ బిళ్ళలను కట్ చేస్తున్నాను. గార్నిష్ కోసము బాదం పప్పులే కాదు క్యాష్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.